హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ షైతాన్. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీలోకి వెళ్తే మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక వ్యక్తి కుళ్ళిన ఎలుకను తీసుకుని వెళ్ళడం చూపిస్తారు. అతని ఫేస్ మనకి కనపడదు. కట్ చేస్తే మనకి ఒక సూపర్ హ్యాపీ కూల్ ఫ్యామిలీని చూపిస్తారు. కబీర్ అండ్ జ్యోతి హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ పిల్లలు ధ్రువ్ అండ్ కూతురు జాహ్నవి తన ఫ్రెండ్స్ తో కలిసి లడక్ ట్రిప్ కి వెళ్ళడానికి తన నాన్నని ఒప్పిస్తూ ఉంటుంది. కబీర్ కొన్ని కండిషన్స్ తో ఒప్పుకుంటాడు. ఇంకా ఫుల్ ఫ్యామిలీ హ్యాపీగా ఫామ్ హౌస్ కి వెళ్దామని రెడీ అవుతారు. కబీర్ మనీ ప్యాక్ చేస్తాడు ఎవరికో ఇవ్వాలని చెప్పి, అవి కూడా ఫామ్ హౌస్ తీసుకెళ్లడానికి. ఇంకా ఫామ్ హౌస్ కి వెళ్లే దారిలో చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ తినడానికి ఒక హోటల్లో దిగుతారు. అక్కడ వాష్రూమ్ లో కబీర్ కి వనరాజ్ కనిపిస్తాడు. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు స్మైల్ ఇచ్చుకుంటారు. అంటే మనం కొన్నిసార్లు స్ట్రేంజర్స్ ని చూసినప్పుడు స్మైల్ ఇస్తాం కదా, అలా జస్ట్ చూసి స్మైల్ ఇచ్చి ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. ఫుడ్ తిన్నాక టీ కోసం కౌంటర్ దగ్గరికి వెళ్తాడు టోకెన్ తీసుకోవడానికి. కానీ ఆ కౌంటర్ అతనేమో చేంజ్ ఇవ్వమంటాడు. టోకెన్ కి కబీర్ దగ్గర 500 నోట్స్ తప్ప చేంజ్ లేదు. ఇంకా ఇలా కబీర్ దగ్గర చేంజ్ లేకపోవడం అక్కడే కౌంటర్ దగ్గరికి వచ్చిన వనరాజ్ గమనిస్తాడు. వనరాజ్ టీ తీసుకెళ్లి కబీర్ వాళ్ళకి ఇస్తాడు. నేను చూశాను, చేంజ్ కోసం ఇబ్బంది పడ్డారు కదా, పర్లేదు తీసుకోండి అని కబీర్ వాళ్ళు ఎంత వద్దు అన్నా ఇస్తాడు. ఇంకా కబీర్ మంచితనంతో మీరు మా దగ్గరే కూర్చోండి అని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకరి ఫ్యామిలీని ఒకరు పరిచయం చేసుకుంటారు. అంటే వనరాజ్ తన ఫోన్ లాక్ తీసి పిక్స్ చూపిస్తాడు నా కూతురు అని. కబీర్ కి కాల్ వస్తే పక్కకి వెళ్తాడు. ఆ టైంలో వనరాజ్ జాహ్నవితో బాగా మాటలు కలుపుతాడు. ఇంకా మీ పరాటా నేను తింటాను అని జాహ్నవి ప్లేట్ తీసుకొని మీరు ఈ లడ్డు తినండి అని ఒక లడ్డు ఇస్తాడు. దానికోసం ధ్రువ్ అండ్ జాహ్నవి పోటీ పడినా జాహ్నవి తినేస్తుంది. అది తిన్నాక జాహ్నవి ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇంకా తనకి ఏదో అయిందని అర్థమవుతుంది. కబీర్ వచ్చి జ్యోతితో వాళ్ళ ఫామ్ హౌస్ లో వంట చేసే శ్యామ్ అనే అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. ఇంకా జ్యోతి, నాకు నువ్వు హెల్ప్ చేయి ఫామ్ హౌస్ లో వంట చేయడానికి, ఇంట్లో నేనే చేయాలి, ఇక్కడ నేను చేయాలి, సో నువ్వు నాకు హెల్ప్ చేయి అంటుంది. ఇదంతా వనరాజ్ వింటాడు. యాక్చువల్లీ హోటల్ కి వచ్చాక జాహ్నవి ఫుడ్ లో చాలా బటర్ ఉంది, నేను తినను అని అంటుంది. కానీ ఆ లడ్డు తిన్నాక వనరాజ్ చెప్తాడు కొంచెం ఫుడ్ తిను అని. జాహ్నవి తింటుంది. అది చూసి జ్యోతి అండ్ కబీర్ కొంచెం షాక్ అవుతారు. కానీ వనరాజ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మార్చేస్తాడు. అసలు తినను అన్న పిల్ల వనరాజ్ చెప్పగానే ఫుల్ ప్లేట్ ఖాళీ చేస్తుంది. మనకి జాహ్నవి బిహేవియర్ వల్ల తనని వనరాజ్ వశీకరణం చేశాడని అర్థమవుతుంది. ఇంకా ఫామ్ హౌస్ కి వెళ్దామని బయటికి వస్తారు. జ్యోతి, జాహ్నవి కార్లో ఉంటారు. కబీర్ అండ్ ధ్రువ్ బయట ఏవో స్నాక్స్ కొంటూ ఉంటారు. ఆ టైంలో కార్లో జ్యోతి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. వనరాజ్ కార్ దగ్గరికి వచ్చి జాహ్నవికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఇది ఫామ్ హౌస్ కి వెళ్లే లోపు తినే అని మెల్లిగా చెప్తాడు. ఇంకా అతను రావడం గమనించిన జ్యోతి తన కూతుర్ని అడుగుతుంది ఏమంటున్నాడు అతను అని. జాహ్నవి ఏమో ఏం లేదు, జస్ట్ బాయ్ చెప్పాడు అనిద్ది. ఇంకా ఫామ్ హౌస్ కి రీచ్ అవ్వగానే అందరూ లోపలికి వెళ్ళిన జాహ్నవి బిస్కెట్స్ తిన్నాకే లోపలికి వెళ్ళింది. ఇంకా ఫామ్ హౌస్ లో కబీర్ అందరినీ స్విమ్మింగ్ పూల్ లోకి తోసి తను దూకి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జ్యోతిని ఫోన్ తో సహా పూల్లోకి తోయడంతో జ్యోతి ఆ ఫోన్ ని తీసుకొచ్చి కిచెన్ లోని రైస్ డబ్బాలో పెడుతుంది వాటర్ పోవడానికి. ఇంకా తను స్నానం చేసి బాల్కనీకి వచ్చి చూస్తే గేట్ దగ్గర వనరాజ్ నించొని ఉంటాడు. అది చూసిన జ్యోతి కిందకొచ్చి కబీర్ తో ఆ హోటల్ అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనిద్ది. అలా అనడం జాహ్నవి వింటుంది. ఇంకా కబీర్ అతను ఎందుకు వచ్చాడో చూద్దామని పూల్ నుండి బయటికి వచ్చే లోపు అతను వాళ్ళ ఇంట్లోకే వచ్చేస్తాడు. తన ఫోన్ ఛార్జింగ్ లేదు ఇంటికి కాల్ చేయడానికి. ఇంకా ఏం చేయాలో అనుకునే లోపు మీరు టెర్రస్ మీద కనపడ్డారు, సో మీకు కూడా నా ఛాయ్కి బదులు చెల్లించినట్టు ఉంటుంది, నాకు హెల్ప్ చేస్తే అని వనరాజ్ అంటాడు. ఇంకోవైపు జాహ్నవి, డాడ్ నన్ను రిక్వెస్ట్ చేశారు అందుకే లోపలికి నేనే తీసుకొచ్చా అంటుంది. ఇంకా వనరాజ్ ఛార్జ్ పెట్టుకుని నేను వెళ్ళిపోతా అంటాడు. కబీర్ ఛార్జర్ తీసుకొచ్చి ఇచ్చి పైన రూమ్ కి వెళ్ళిపోతాడు. జ్యోతి కబీర్ తో అసలు అతనికి మన ఫామ్ హౌస్ ఎలా తెలుసు, పంపించే అంటుంది. కబీర్ బట్టలు మార్చుకొని వెళ్లి చెప్తా అంటాడు. ఇంకోవైపు జాహ్నవి కిందకి వెళ్తుంది వనరాజ్ దగ్గరికి. వనరాజ్ తో తన పర్సనల్ థింగ్స్ చెప్తుంది. లైక్ తను లడక్ ట్రిప్ కి వెళ్తున్నట్టు, తన ఫ్యామిలీ తనని చాలా సపోర్ట్ చేస్తారు, ఫ్రీడమ్ ఇస్తారు అని. మధ్యలో ధ్రువ్ వాళ్ళ అక్కని ఆడుకుందాం రా అని పిలుస్తూ ఉంటాడు. వనరాజ్ ఏమో మాట్లాడుతున్నాగా పక్కకు వెళ్ళు అంటూ ఉంటాడు. ఇంకా
జాహ్నవితో నువ్వు లడక్ వెళ్ళలేవు, ఎందుకంటే నువ్వు నాతో మా ఇంటికి రావాలి పర్మనెంట్గా, నాకు ఓకే చెప్పు అంటాడు. జాహ్నవి అలాగే ఓకే అనే లోపు ధ్రువ్ మళ్ళీ వచ్చి అక్క రా వెళ్దాం, నాకు ఉయ్యాల ఊగాలనిపిస్తుంది అని అంటాడు. ఇంకా వనరాజ్కి కోపం వచ్చి జాహ్నవితో నీ తమ్ముడితో ఆడుకో, ఎలా అంటే నువ్వు ఆడే ఆటకి అతనికి ఇంకా ఆడుకోవాలనే అనిపించకూడదు అంటాడు. ఇంకా జాహ్నవి వెళ్తుంది. కాసేపటికి పెద్దగా అమ్మ అమ్మ అని అరుపులు వినిపిస్తాయి. ఏంటా అని జ్యోతి చూస్తే ధ్రువ్ని ఉయ్యాలలో కూర్చోబెట్టి జాహ్నవి దాని మీద నించొని చాలా ఫాస్ట్గా ఊపుతుంది. ధ్రువ్ భయంతో వద్దు ఆపు అని ఎంత అరిచినా వినకుండా పెద్దగా నవ్వుతూ ఊపుతుంది. ఇంకా జ్యోతి వచ్చి జాహ్నవిని ఆపమన్నా వినదు. కబీర్ వచ్చి ఫోర్స్ఫుల్గా ఆపుతాడు. ధ్రువ్కి బాగా కళ్ళు తిరుగుతాయి. ఇంకా జాహ్నవికి కాన్షియస్నెస్ వచ్చి ధ్రువ్ ఏమైంది, ఐఎమ్ సారీ అంటుంది. నైట్ డిన్నర్ టైంలో వనరాజ్ కబీర్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతూ పిల్లల్ని మీరే పాడు చేస్తున్నారు అంటాడు. అప్పుడు కబీర్ మీకేం తెలియదు, కామ్గా ఉండండి అంటాడు. అప్పుడు వనరాజ్ మీ అమ్మాయి ఫ్రెండ్స్తో లడక్ వెళ్తుంది కదా అని అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడతాడు. జ్యోతి ఏమో ఇవన్నీ మాట్లాడుతున్నావా ఇతనితో అని జాహ్నవిని అడుగుతుంది. అప్పుడు జాహ్నవి మా ఎందుకో తెలియదు, ఇతను ఏం చెప్తే అది చేయాలనిపిస్తుంది నాకు అని అంటుంది. ఇంకా వనరాజ్ డెమో చూపిస్తా మీకు అని జాహ్నవిని తన ఫ్రెండ్స్కి కాల్ చేసి లడక్ రావట్లేదని చెప్పమంటాడు. ఇమీడియట్గా కాల్ చేసి చెప్తుంది. ఇంకా జ్యోతి ఏమో నువ్వు అతను చెప్పింది వినాల్సిన అవసరం లేదు అంటుంది. కబీర్ ఏమో వనరాజ్ని ఇంట్లో నుండి వెళ్ళిపో అని లాక్కెళ్తాడు. అప్పుడు వనరాజ్ జాహ్నవికి మీ డాడీని ఆపు అంటాడు. ఇంకంతే, వాళ్ళ డాడీ ఎంత చెప్తున్నా వనరాజ్ని బయటికి పోనివ్వకుండా ఆపుతుంది. చివరికి వాళ్ళ డాడీని అంకుల్ ఇక్కడే ఉంటాడు అని చెప్పి తోసేస్తుంది. కబీర్ అండ్ జ్యోతి షాక్ అయి మా కూతుర్ని ఏం చేశావని అడుగుతారు. వశీకరణం చేశాను, ఇప్పుడు మీ అమ్మాయి నేనేం చెప్తే అది చేస్తుంది అంటాడు. ఇంకా జ్యోతి వాళ్ళు మీకు అసలు ఏం కావాలి అని బాధగా అడుగుతారు. అప్పుడు వనరాజ్ చెప్తా కానీ ఫస్ట్ ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని నా దగ్గర పెట్టండి అంటాడు. వాళ్ళు తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్ ని జాహ్నవి చేత్తోనే పగలగొట్టిస్తాడు. ఇంట్లో ఉన్న టెలిఫోన్ కనెక్షన్స్ పీకిస్తాడు. మీరు కాల్ చేసి ఎవరినైనా పిలిచినా నన్ను ఏం చేయలేరు, జస్ట్ నా పని ఎక్కువైపోయిద్ది, అందుకే ఇదంతా అంటాడు. నా పని అయిపోగొట్టుకొని ఇక్కడి నుండి నేను త్వరగా వెళ్ళాలి అంటాడు. జాహ్నవి హోటల్లో ఉన్నప్పుడు నాకు టీ స్మెల్ నచ్చదు అనిద్ది, అందుకనే కావాలని టీ పౌడర్ తినమంటాడు జాహ్నవిని. జాహ్నవి కూడా తింటూ ఉంటుంది. అది చూసి జ్యోతి ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. కబీర్ కూడా ట్రై చేస్తాడు. అప్పుడు వనరాజ్ జాహ్నవితో కబీర్ని కొట్టమంటాడు. జాహ్నవి చెంపకేసి కొడుతుంది. ఇలా జరగడంతో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వనరాజ్ జాహ్నవితో కాళ్ళు వత్తించుకుంటూ ఉంటాడు. ఇంకా వనరాజ్ చెప్తాడు, అసలు విషయం ఏంటంటే మీ అమ్మాయిని నాకు దానం చేయండి, మీ అమ్మాయిని మీ ఆశీర్వాదంతో నేను తీసుకెళ్ళాలి అంటాడు. జాహ్నవి వశీకరణంలో ఉన్న తన చుట్టూ జరిగేవి అర్థం అవుతాయి, ఏడుస్తుంది. కానీ వనరాజ్ చెప్పేవి చేయకుండా తనని తాను ఆపుకోలేదు. ఇంకా వనరాజ్ మీ అమ్మాయిని తీసుకెళ్తా అన్నప్పుడు జాహ్నవి ఏడుస్తుంది. కబీర్ ఏమో అలా ఎప్పటికీ జరగదు అంటాడు. వనరాజ్ చెప్తాడు, ఖచ్చితంగా జరిగిద్ది, కానీ మీరు ఒప్పుకోవడానికి లేట్ చేసే కొద్దీ నేనేం చేస్తానో నాకే తెలియదు, మీరవి తట్టుకోలేరని బెదిరిస్తాడు. అప్పుడే జాహ్నవి కాళ్ళు ప్రాపర్గా వత్తట్లేదని కాలితో తంతాడు. అది చూసిన కబీర్ బాగా కొడతాడు వనరాజ్ని. ధ్రువ్ పైనుండి కిందకి వస్తాడు. ఇంకా వనరాజ్ కోపంతో జాహ్నవిని నీ తమ్ముడి తల పగలగొట్టు అంటాడు. ఇంకా జ్యోతి ఎంత ఆపుతున్న జాహ్నవి ధ్రువ్ తలని పగలగొడుతుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. చూస్తే పోలీసులు. వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఇంట్లో పెద్దగా మ్యూజిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఏం జరగనట్టు ఉంటారు. పోలీసులు చెప్తారు, మా హెల్ప్ లైన్ నెంబర్కి జ్యోతి కబీర్ నెంబర్ నుండి మిస్ కాల్స్ ఉన్నాయి అంటారు. వనరాజ్ అనుమానంగా జ్యోతి వైపు చూస్తాడు. జ్యోతి కంగారుగా నేనేం చేయలేదే, నేను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నా అంటుంది. ఇంకా పోలీస్ జ్యోతి నెంబర్కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది. జ్యోతి ఇదంతా మా వాడు చేసే పని అయి ఉంటుంది, చూస్తా ఆగండి ఎక్కడ పెట్టాడు అని కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ జాహ్నవి సిలిండర్ మీద కూర్చొని మ్యాచ్ బాక్స్ పట్టుకొని ఉంటుంది. సిలిండర్ నుండి గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా వనరాజ్ చేపిస్తాడు. రైస్ బాక్స్లో ఉన్న ఫోన్ తీసుకొని జ్యోతి వెళ్ళి పోలీసులకి చూపిస్తుంది, మా అబ్బాయి చేశాడు ఇదంతా అని. ఇంకా పోలీసులు వెళ్ళిపోతారు. జ్యోతి వనరాజ్తో నా కూతుర్ని ఇంకా ఆపేయమని చెప్పు అంటుంది. మిగిలిన ఫోన్ కూడా పగలగొట్టించి జాహ్నవిని కిచెన్ నుండి పిలుస్తాడు. నీకేం కావాలన్నా ఇస్తాం, మమ్మల్ని వదిలే అంటారు. సరే ఇంట్లో ఉన్నవి అన్నీ తీసుకురండి అంటాడు వనరాజ్. కబీర్ వెళ్ళి డబ్బు తెస్తాడు కదా, అదంతా ఇచ్చేస్తాడు. ఆ డబ్బు తీసుకొని బయటికి వస్తాడు వనరాజ్. ఇంకా అంతా అయిపోయింది అనుకుంటే జాహ్నవి నార్మల్ అవ్వదు, వాళ్ళతో మాట్లాడదు.
సో బయటికి వెళ్ళి చూస్తారు. అక్కడ వనరాజ్ మనీని తగలబెడతాడు. ఇంకా వనరాజ్ డబ్బుతో నన్ను కొనాలనుకున్నారా, నేను అసలు మనిషినే కాదు, ఈ రాత్రి 1000 ఏళ్లకి ఒకసారి వస్తుంది, నా కోసమే వచ్చింది, కొన్ని గంటల్లో నేను లోకాన్నే ఏలుతాను, నేనే దేవుణ్ణవుతాను, నేనే పగలు రాత్రి అవుతా అని మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. లోపల జాహ్నవితో, నీకు తెలుసుగా లోపల ఫోన్ ఉందని, నువ్వెందుకు చెప్పలా, నువ్వు చేసిన తప్పుకి నిన్ను నువ్వు కొట్టుకో గట్టిగా అని కంటిన్యూగా కొట్టిస్తాడు. ఇదంతా చూసి జ్యోతి కబీర్కి ఏం చేయాలో తెలియదు. కబీర్ ఇంకా ధ్రువ్ దగ్గరికి వెళ్తాడు. వనరాజ్ ఏమో నాకు బోర్ కొడుతుంది, జాహ్నవి డాన్స్ చేయని డాన్స్ చేపిస్తాడు. జాహ్నవి డాన్స్ చేసి చేసి చాలా అలసిపోతుంది, కాలు నొప్పుడుతూ ఉంటాయి. అది చూసిన జ్యోతి వాటర్ తీసుకొస్తుంది, వాటిని కింద పోసేయమంటాడు వనరాజ్. జాహ్నవి పాపం తాగాలనుకున్నది కూడా పారబోసేస్తుంది. వనరాజ్ జ్యోతిని పైకి వెళ్ళమంటే వెళ్ళలేదని జాహ్నవిని నైఫ్ తీసుకురమ్మంటాడు. 1 to 10 కౌంట్ చేసే లోపు పైకి వెళ్ళకపోతే జ్యోతి పీక కోయమంటాడు. ఇంకా జ్యోతి పైకి వెళ్ళిపోతుంది. పైన కబీర్ ధ్రువ్కి సంబంధించిన ఒక ఆడియో రికార్డర్ చూస్తాడు. అది చూసి కబీర్కి ఒక ఐడియా వస్తుంది. కట్ చేస్తే వనరాజ్ జాహ్నవితో, నేను పడుకుంటున్నా, నా దగ్గరికి ఎవరైనా వస్తే పొడిచే అంటాడు. కిందకి కబీర్ రావడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే వనరాజ్ ఫోన్ ఛార్జ్లో ఉంది దానిని తీసుకోవడానికి. కానీ జాహ్నవి రావద్దని తల ఊపుతున్నా కబీర్ కిందకి వస్తున్నాడని, తనని పొడవడం ఇష్టం లేదు అని తను టాయిలెట్ పోసేస్తుంది అక్కడే. అది చూసిన కబీర్ పైకి వెళ్లి జ్యోతికి చెప్తాడు. వనరాజ్ నిద్రలేచి చూసేసరికి జాహ్నవి అలా చేయడంతో చిరాగ్గా బట్టలు ఇక్కడే మార్చుకో అంటాడు. ఈలోపు జ్యోతి వచ్చి ప్లీజ్ వాష్రూమ్కి పంపు, తనకి క్లీనింగ్ అవసరం అని చెప్పినా వినడు. షార్ట్ అక్కడే తీపిస్తాడు. ఇంకా జ్యోతి ప్యాంట్ తీసుకొచ్చి వేస్తుంది. జాహ్నవి తనకి జరుగుతున్న దానికి బాగా ఏడుస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ఇంకోవైపు కబీర్ విండో ద్వారా కిందకి రావడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు జ్యోతి కోపంతో వనరాజ్ని అటాక్ చేస్తుంది. కబీర్ కిందకి వస్తున్నప్పుడు జ్యోతి వనరాజ్తో గొడవ పడడం చూసి కిందకి దిగి లోపలికి వస్తాడు. లోపల జాహ్నవి వనరాజ్ని కాపాడడానికి ట్రై చేస్తుంటే తనని ఆపుతాడు. జాహ్నవి కబీర్ కాలికి నైఫ్తో పొడుస్తుంది. కబీర్ జాహ్నవిని కట్టేస్తాడు. వనరాజ్ని అటాక్ చేస్తాడు. అప్పుడు వనరాజ్ జాహ్నవిని పెద్దగా నవ్వమంటాడు. అలా కంటిన్యూగా పెద్దగా నవ్వడంతో కబీర్ వినలేక ఆ సౌండ్ చెవులు మూసుకుంటాడు. కబీర్కి వనరాజ్ చెప్తాడు, నన్ను చంపితే మీ అమ్మాయి నేను చివర్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో అదే చేసిద్ది లైఫ్ లాంగ్, సో మీరేం చేయలేరు నన్ను అంటాడు. ఇంకా జాహ్నవితో అంటాడు, నాకు అనిపిస్తుంది మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు ఇది వరకుట్లా నవ్వుతూ ఉండాలని, నార్మల్ అవ్వాలని, నేను నిన్ను విముక్తిరాల్ని చెయ్యాలని. సరే ఓకే చేస్తా, కానీ మీ అమ్మాయిని నాకు ఇచ్చేయండి అంటాడు. వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా వనరాజ్ జ్యోతి తన మీద అటాక్ చేసిందని కోపంతో జాహ్నవి కట్లు విప్పి ధ్రువుని చంపమంటాడు. ధ్రువుని చంపడానికి జాహ్నవి పైకి వెళ్తుంది. అది చూసిన కబీర్ జాహ్నవిని పట్టుకొని ఒక రూమ్లోకి వస్తాడు. అక్కడ జాహ్నవి నార్మల్ అయ్యి ఏడుస్తుంది, నాకేమవుతుంది, నేనేం చేస్తున్నాను అని. వాళ్ళు కూడా జాహ్నవిని పట్టుకొని అంతా ఓకే అయితే నువ్వు జస్ట్ నార్మల్గా ఉండు అని చెప్పి సర్ది చెప్తూ ఉంటారు. ఇంకా జాహ్నవి వాణ్ణి ఏం చేయాలో నాకు తెలుసు అని వెనక్కి నడుచుకుంటూ కబీర్ అండ్ జ్యోతిని లాక్ చేసేస్తుంది. బయట పాపం ధ్రువ్ ఒక్కడే ఉంటాడు. ఇల్లంతా వెతికినా జాహ్నవికి ధ్రువ్ కనపడడు. ధ్రువ్ బాల్కనీ వైపున్న డోర్ లాక్ చేసుకుని ఉంటాడు. ఇంకా బాల్కనీ డోర్ రాకపోవడంతో జాహ్నవి ఓపెన్ చేయడానికి పెద్ద సుత్తితో పగలగొడుతుంది. ధ్రువ్ చాలా భయపడతాడు. జాహ్నవి డోర్ ఓపెన్ చేస్తుంది. అదే టైంలో కబీర్ వాళ్ళ డోర్ కూడా ఓపెన్ చేసుకుంటారు. గట్టిగా లాగడం వల్ల చాలా సేపు ఇంకా ఫోర్స్తో ఓపెన్ అవుతాయి. ధ్రువ్ అరుపులు విని వాళ్ళు బాల్కనీకి వస్తారు. ధ్రువ్ వాళ్ళ అక్కకి భయపడి నిచ్చెన ఎక్కి ట్యాంకర్ పైకి వెళ్తాడు. తన వెంటే జాహ్నవి కూడా వెళ్తుంది. జాహ్నవిని ఆపడానికి కబీర్ నిచ్చెన ఎక్కితే కబీర్ చేతికి నైఫ్ గుచ్చుతుంది. జాహ్నవి నిచ్చెన కూడా పైకి లాగుతుంది. ధ్రువ్ కింద పడితే పట్టుకుందామని కబీర్ ఫాస్ట్గా కిందకి వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు జాహ్నవి ధ్రువ్ని కిందకి తోయడానికి నెడుతూ ఉంటుంది. నెట్టేస్తుంది కూడా, కానీ కబీర్ పట్టుకోలేకపోతాడు. కబీర్ అండ్ జ్యోతి ధ్రువ్ చనిపోయాడనుకుని షాక్లో ఉండిపోతారు. కానీ కాసేపటికి ధ్రువ్కి కొన ఊపిరి ఉన్నట్టు దగ్గుతాడు. కొడుకుని బ్రతికించుకోవడానికి జాహ్నవిని తీసుకెళ్లమంటాడు కబీర్. వనరాజ్ కబీర్ అండ్ జ్యోతితో మేము మా కూతుర్ని వనరాజ్కి దానం ఇస్తున్నాం అనే మాటలు చెప్పించి తీసుకెళ్తాడు. జ్యోతి ధ్రువ్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కబీర్ తన చేతికున్న కత్తిని కూడా తీయకుండా కట్టుకొని సైకిల్ మీద అడవిలోకి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు వనరాజ్ జాహ్నవిని అడవిలో ఒక ప్లేస్కి తీసుకొస్తాడు. అక్కడ జాహ్నవియే కాకుండా చాలా మంది అమ్మాయిలు ఉంటారు. కబీర్ ఏమో తన ఇంటి వంట మనిషి శ్యామ్ యాక్సిడెంట్ అని రాలేదు కదా
కదా, అతని దగ్గరికి వెళ్ళి అతని ఫోన్ ఓపెన్ చేసి లొకేషన్ ఓపెన్ చేస్తాడు. మనకి ఇక్కడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కబీర్ విండోలో నుండి బయటికి వచ్చినప్పుడు లోపల ఫైట్ జరుగుతుంది కదా, ఇదే ఛాన్స్ అని వనరాజ్ ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేస్తాడు. లాక్ ఎలా తెలుసా అని మీకు డౌట్ రావచ్చు. స్టార్టింగ్ హోటల్లో వనరాజ్ తన కూతుర్ని చూపించడానికి లాక్ ఓపెన్ చేస్తారు కదా, ఆ టైంలో కబీర్ చూస్తాడు. ఇంకా లాక్ ఓపెన్ చేసి శ్యామ్ నెంబర్కి లొకేషన్ షేర్ చేస్తాడు. శ్యామ్ బైక్ తీసుకొని లొకేషన్ ఫాలో అవుతాడు. ఇంకోవైపు వనరాజ్ పూజకి రెడీ అవుతూ ఉంటాడు, ఫుల్ శైతాన్లా. పూజకి అంతా సిద్ధం అవుతుంది. పూజలో ఒక పెద్ద నిప్పుల గుండం ఉంటుంది. దాని చుట్టూ అమ్మాయిలందరూ నించొని ఉంటారు. వనరాజ్ దగ్గర చాలా నల్ల బొమ్మలు ఇంకా ఒక రెడ్ కలర్ బొమ్మ ఉంటుంది. అతను చెప్తాడు, నేను ఈ నల్ల బొమ్మని ఒక్కొక్కటిగా మంటల్లో వేస్తాను, అప్పుడు ఒక్కొక్క అడుగు మంటల్లోకి క్లోజ్గా రావాలి. చివరిగా నేను ఈ రెడ్ కలర్ బొమ్మని మంటల్లో వేయగానే మీరందరూ మంటల్లో దూకేయండి అంటాడు. ఇంకా వనరాజ్ మంత్రాలు చదువుతూ పూజ స్టార్ట్ చేస్తాడు. దారిలో కబీర్ మీద వనరాజ్ మనుషులు అటాక్ చేస్తారు. వాళ్ళతో ఫైట్ చేసి కబీర్ లొకేషన్ చేరుకుంటాడు. అక్కడ చాలా మంది ఆడపిల్లల్ని చూసి షాక్ అవుతాడు. వనరాజ్ కబీర్ని చూసి లాక్కొచ్చి తన దగ్గర పడేపిస్తాడు. కబీర్తో నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఇక్కడున్న అమ్మాయిలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నా మీద ఇవాళ చెయ్యి వేసిన వాళ్ళని వీళ్ళు తినేస్తారు. ఇవాళ ఈ యజ్ఞం పూర్తయితే చాలు, సైగలతో నేను మనుషులను శాసిస్తాను, నేనేం చెప్తే అదే జరుగుతుంది అంటాడు. యజ్ఞం కంప్లీట్ చేద్దామని మళ్ళీ మంత్రాలు స్టార్ట్ చేస్తాడు. బొమ్మలు కూడా అయిపోవచ్చాయి మంటల్లో వేయడం. ఇంకా లాస్ట్ రెడ్ కలర్ బొమ్మ వేసేలోపు కబీర్ వనరాజ్ని కొట్టి అతని నాలుక కట్ చేసి మంటల్లో వేస్తాడు, నాలుకని. ఇంకా అక్కడున్న అమ్మాయిలంతా కబీర్ మీద అటాక్ చేస్తారు. ఆ టైంలో కబీర్ రికార్డింగ్ ప్లే చేస్తాడు. నువ్వు ఇదివరకు ఇట్లా నార్మల్ అవ్వు, ఫ్రీ అవ్వు అని వనరాజ్ వాయిస్ వస్తుంది కంటిన్యూగా. ఇంకా అమ్మాయిలు నార్మల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్లో ధ్రువ్ దగ్గర ఒక ఆడియో రికార్డర్ ఉందని చెప్పా కదా, దానితో కబీర్ వనరాజ్ ఫామ్ హౌస్లో మాట్లాడినవి రికార్డ్ చేసి అవి ఎడిట్ చేస్తాడు. ఆ రికార్డింగ్ ఇక్కడ అమ్మాయిలకు వినిపిస్తాడు. ఇలా అందరినీ కాపాడతాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన కబీర్ దగ్గరికి పోలీస్ వచ్చి అమ్మాయిలందరినీ వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పగించామంటుంది. కబీర్ వనరాజ్ని పట్టుకున్నారా అని అడుగుతాడు. లేదు, వెతుకుతున్నాం, దొరుకుతాడు త్వరలో అని అంటారు పోలీసులు. కట్ చేస్తే 1 year తర్వాత సీన్ చూపిస్తారు. అదే మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తి కుళ్ళిన ఎలుకను తీసుకెళ్తాడు అన్నా కదా, ఆ సీన్. అది తీసుకెళ్లేది కబీర్. కబీర్ ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ చాలా కుళ్ళిన ఎలుకలు ఉంటాయి. వనరాజ్ కూడా ఉంటాడు. ఆ కుళ్ళిన ఎలుకను అక్కడ పడతాడు. చేతిలో అరటికాయ ఉంటుంది. అది చూసిన వనరాజ్ ఇవ్వమంటాడు. కానీ ఇవ్వకుండా దూరంగా వేసి, నువ్వు మనిషివి కాదు అన్నావు కదా, దేవుడివి కదా, నీకు ఫుడ్ అవసరం లేదు అని, నీకు రోజు నరకం చూపిస్తా, నువ్వు ఆడపిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్నావని వెళ్ళిపోతాడు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.